కన్న కొడుకే కాలయముడిగా మారి తల్లిదండ్రులను చంపినటువంటి ఘటన మనం ప్రస్తుతం పుష్పట్రేక మండలం చల్లవాణిపేట గ్రామంలో నిన్నటి నుంచి కూడా మనం ఇదే విషయంపై మాట్లాడుతున్నాం. ఎందుకంటే అత్యంత పాశవికమైనటువంటి దారుణమైనటువంటి ఘటనగా మనం దీన్ని చూడాలి. సమాజం ఇటు వెళ్ళిపోతుంది, సమాజంలో ఏం జరుగుతుంది అసలు అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఎంతో బాధాకరమైనటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇదే నేపథ్యంలో వారి యొక్క కుమార్తె మనతో ఉన్నారు. ఎందుకంటే అటు తల్లిదండ్రులు ప్రస్తుతానికి లేరు, గతంలోనే భర్త కూడా చనిపోయారు, 2 చిన్నపిల్లలు ఉన్నారు. అసలు ఏంటి ఆవిడ పరిస్థితి ఎలా ఉంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, గతంలో మీ భర్త కోల్పోయారు, ప్రస్తుతానికి తల్లిదండ్రులు కోల్పోయారు, ఎలా అనిపిస్తుంది ఒకసారి జీవితం గురించి ఆలోచిస్తుంటే? బతకాలని లేదు, బతకాలని ఉండదు, ఎవరున్నారని బతకాలి. పిల్లలు ఉన్నారా? మీకు పిల్లలు ఉన్నారా? బాబా బాబు వాళ్ళు ఏం చదువుకుంటున్నారా? బాబు 6th, బాబు 5th. అంటే మీకు మీ అన్నదమ్ముడి మధ్య ఇంతకుముందు ఏమైనా గొడవలు ఉన్నాయా? మామూలు అప్పులు తీరట్లేదు, దానివల్లే గొడవలు తప్ప కానీ మాకైతే ఏమీ లేవు, గొడవలు లేవు. అప్పు తీర్చట్లేదు, అది అప్పులు తీర్చమని అమ్మా నాన్న అడిగితే కొట్టడానికి వచ్చేవాడు. వాళ్ళు తీర్చట్లేదని నాకు 30 సెంట్లు రాసేశారు, అప్పు తీరుస్తానని చెప్పానని, అందుకు చంపేశాడు. అంటే ఈ 30 సెంట్లు కూడా మీకు అప్పు తీర్చాలనే ఉద్దేశంతోనే మీకు రాశారు తప్ప వాళ్ళు ఇంకో విషయం అయితే కాదు. అలాగే లేదు, తీరుస్తానన్నాను కాబట్టే రాశారు. అప్పు తీర్చింది కూడా. అంటే ఏంటి అంటే ఆ బాధ్యత మీ మీద ఎందుకు చెప్పారు అసలు? అంటే అప్పు తీర్చాలన్న బాధ్యత మీ మీద ఎందుకు పెట్టారు? ఇంటికి ఫైనాన్స్ ఉంది, 3 నెలలు బట్టి ఇంటి మీదకి ఫైనాన్సులు వస్తున్నారు. వస్తే నేను 2 మంతలు కట్టాను. ఇంకెందుకు, ఇంకా వాళ్ళకి ఏం అండం రాదు, ఇంకెందుకనేసి నేను కట్టి ఆ భూమి నా పేరు మీద రాస్తే అమ్మేసి అప్పులు తీరుద్దామని చెప్పారు, అందుకనే రాశారు అది. అంటే భవిష్యత్తులో అప్పులు తీర్చేసి మీ తల్లిదండ్రులు చూసుకోవాలనే ఉద్దేశంతోనా? అలాగేం లేదు, అప్పులు తీర్చేసిన తర్వాత ఉన్నది వాళ్ళకే వదిలేద్దాం అనుకున్నాను. అంటే మీ తల్లిదండ్రులకి మీ అన్నదమ్ముడి మధ్య కూడా ఏమైనా గొడవలు జరుగుతున్నాయా దీనికి సంబంధించి ఇటీవల కాలంలో? జరుగుతున్నాయి, 2 years నుంచి ఇలాగా వేరేగా ఉంటున్నారు. ఇలాగే ఇంట్లో ఉంటే చంపేస్తాడేమో భయం మీద పెద్ద మనుషులు ఇక్కడికి వెళ్ళి వేరేగా పెట్టించారు వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు. నిన్న సాయంత్రం పొలంలోకి వెళ్ళారు ఆవుకి గడ్డి కోసమని, అక్కడేమో గడ్డి పీకుతుండగా వాడు వచ్చి ట్రాక్టర్తో మట్టించేశాడు. అంటే నిన్న ఏమైనా జరిగిందా మీతో కానీ మీ తల్లిదండ్రులతో కానీ? జరగలేదు, ఏమీ జరగలేదు. ఆవుకి గడ్డి కోసం మాత్రమే వెళ్ళారు. వాళ్ళు అక్కడ చూసి ఎవరు లేని చోట చూసి చంపేశాడు. అంటే ఇందులో మీ వదిన ప్రమేయం ఉందనుకుంటున్నారు మీరు? ఉంది, ఆవిడ లేకంటే అయితే లేదు. మా మరదల ప్రమేయం కూడా ఉంది. మెయిన్ ఆవిడే మెయిన్. ఆవిడ అక్కడ ఉండి ఇతని చేత నడిపించింది. అంటే వాళ్ళు వేరేగా ఉంటున్నారా తల్లిదండ్రులతో కాకుండా? వేరేగా ఉంటున్నారు. అంటే పెళ్ళైన దగ్గర నుంచి గొడవలు జరుగుతున్నాయా మీ బ్రదర్కి? పెళ్ళైన దగ్గర పెళ్ళై 1 year తర్వాత నుంచి గొడవలు. పిల్లలు ఉన్నారా? ఓ పాప, సంవత్సరంన్నర. మొత్తం అసలు ల్యాండ్ ఎంత ఉంది మీ తల్లిదండ్రులకి? ఎకరం మాత్రమే, అతనికి 30 సెంట్లు ఉంది. నాకు నా పెళ్ళికి 20 సెంట్లు ఇచ్చారు. అది కాక అప్పులు తీర్చమని ఇప్పుడు 30 సెంట్లు ఇచ్చారు. నాన్నకి 50 సెంట్లు ఉన్నది. 30 సెంట్లు మీ మీద మీకు రాస్తున్నారనే కోపంతో అంత జరిగింది అంతే. ఇప్పుడు ఎలా మరి? అంటే ఇప్పుడు మీకు తల్లిదండ్రులు లేరు, అటు చూస్తే భర్త మీ అత్తమామల సపోర్ట్ ఉంటుందా మీకు? మరి ఉంటుంది. మీరు వాళ్ళ దగ్గరే ఉంటున్నారా? అక్కడే ఉంటున్నాను. అంటే ఈ ఘటన జరిగింది కాబట్టి వచ్చారు అక్కడికి? చనిపోయారని చెప్పి ఫోన్ వచ్చింది కాబట్టి వచ్చాను, లేదంటే నేను అక్కడ ఉండేదాన్ని. సో ఇది అంటే ఇంతవరకు కూడా మనం చూస్తున్న దాంట్లో చాలామంది చెప్పిన దాంట్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కూతురికి పొలం రాసిస్తున్నాడు తండ్రిని కోపంతోనే కొడుకు ఇలా చేశాడని చాలామంది చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు కన్నా కూతురు చెప్తున్న విషయం ఏంటంటే అప్పులు తన కొడుకు తీర్చట్లేదు, రోజు రోజుకి అప్పులు పెరుగుతున్నాయి, అప్పులు తన కూతురినే తీరుస్తుందని ఒక నమ్మకంతో కూతురికి ఆ ల్యాండ్ ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు తప్ప వేరే ఉద్దేశంతో కాదనైతే తన కన్న కూతురు రాధమ్మతో చెప్తున్నారు. పుష్పట్రేక మండలం చల్లవాణిపేట పంచాయతీలో
దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. రాజశేఖర్ అనే వ్యక్తి తన సొంత కన్న తల్లిదండ్రులని అత్యంత పాశవికంగా చంపినటువంటి దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి గ్రామంలో అయితే ఇప్పటికే విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి యొక్క బంధువులు అటు రాజశేఖర్ కావచ్చు, చనిపోయినటువంటి దంపతుల బంధువులు అయితే ఎంతో విషాదం అనుకుందని చెప్పుకోవచ్చు. వారందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి, వారి ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. వారి బంధువులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పడం ఏం జరిగింది అసలు? ఏం జరగలేదండి. ఆవుకి గడ్డి రేకులు వెళ్ళడానికి వెళ్ళాడు. ఇద్దరు మూడు పిల్లలు ఇద్దరు వెళ్ళారు తల్లిదండ్రులు. వెళ్తే ఇడు టాటా జేసిఫ్టీ ముందు వెళ్ళిందట మట్టి తీసి కప్పేద్దామని. కప్పొద్దు వెళ్ళిపోతే జేసిఫ్టీ వచ్చింది. జేసిఫ్టీని తోసారు కదా మీరు, నేను టాటర్తో మిమ్మల్ని కుమ్మిస్తానే టాటర్ పట్టుకొని వెళ్ళి కుమ్మించాడు. అంతే. ఇంతకుముందు ఏమైనా గొడవలు జరుగుతున్నాయా? ముందు గొడవలు జరుగుతాయి. ఇంటి లోను 10 లక్షలు ఓడిశాడు. అది కట్టడం మానేశాడు. పాప ఏమో 4 నెలలు కట్టింది ఇంట్లోను. కట్టే పాప బంగారం పెట్టేసి ఇంట్లోను కట్టింది. కడితే నాకు ఆమె ఏంటి మీరు కట్టిస్తే నాకు ఆడపిల్ల ఉంది అంటే పాప బంగారం పెట్టేసి కడితే ఆ బంగారంకి ఆమెకి 30 సెంట్లు భూమి పాపకి రాశారు. అంతే. అంటే కూతురికి భూమి రాయడం వల్లే జరిగింది. భూమి 30 సెంట్లు రాశారని తల్లిదండ్రిని పెద్ద మనుషులు పంచాయతీ తగులు 2 సంవత్సరాల నుంచి అవుతాయి. పెద్ద మనుషులు అందరినీ తీర్పులు అన్నీ చెప్పారు. కోర్టుకే అన్ని స్టేషన్కి వెళ్ళారు, కంప్లైంట్లు ఇచ్చారు. పెద్ద మనుషులు చెప్పారు, అన్నీ అయ్యావి. ఎవ్వరు మనుషులు లేని టైం చూశాడు, చంపేశాడు. పిప్పి చేయించాడు వాళ్ళని తల్లిదండ్రిని. తల్లిదండ్రులతో గొడవ జరుగుతుందా కొన్ని రోజుల నుంచి? జరుగుతుంది. వేరే సపరేట్గా పెట్టేశారు పెద్ద మనుషులు, ఇందులో లేరు. నిన్న అయితే ఈ ఉగాది కానించి వీళ్ళు ఏటు అనుకోలేదు. ఎలాగా కన్ను పెట్టాడో చంపేశాడు. ఇద్దరే ఉన్నారని ఇది కుమ్మించాడు. అంతే. మీరు చెప్పండి అమ్మా, ఇటువంటి వ్యక్తులు అంటే ఎలాంటి శిక్ష పడితే మంచిది అనుకుంటున్నారు? జీవితం మొత్తం లేకుండా చేస్తాను. పెట్రోల్ కాల్చియాలి. అదే జరగాలి. మనిషిని మాత్రం ఉంచకూడదు. ఆడి పెళ్ళాన్ని కానీ ఆడిని కానీ ఇద్దరిని ఉంచకూడదు. ఇద్దరిని చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు ఉంటే మళ్ళీ రెండో వాళ్ళు ఏర్చుకుంటారు. మేము వాళ్ళు లేకుండా చేసాను. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు మీకేమవుతారు? మా చెల్లెలండి, మా మరిది, మా ముగ్గురు అప్పు చెల్లినవండి. మా తోడు తీసాడు ఎదవ. ఒక్కళ్ళు ఉంచితే చూసుకుంది కదా. ఇద్దరిని ఒకసారి చెయ్యాలి. భర్త లేడు, అల్లుడు లేడు, అప్పజల్లికి భర్త లేడు. తల్లిదండ్రే చూసుకుంటాండ్రు. అన్ని తమ్ముడు చూడలేదు, వాళ్ళు చూసుకుంటాండ్రు. వాళ్ళు లేకని చేయించాడు కూతురికి. ఆ కూతురు పరిస్థితి ఏంటి? ఆ పిల్లలు ఎలా పోషించుకుంటుంది? తండ్రి తల్లికి లేదేటి, కూతురికి లేదా? చెప్పండి ఒకసారి. తప్పు చేశారు తల్లిదండ్రే. ఏం తప్పు చేశారు? ఏం పాపం చేశారు? ఆడి కుర్చీ ఇవ్వాలి. ఊరొద్దు, పెట్రోల్ కాల్చేస్తాం. ఇక్కడే పెట్రోల్ కాల్చేస్తాం. సో ఇది అంటే కేవలం కూతురికి ఒక 20 సెంట్లు భూమి రాయడం వల్లనే గొడవ వచ్చింది. అది ఏమైనా తప్ప అనేది అయితే వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటువంటి వ్యక్తుల్ని బ్రతకనివ్వకూడదు, పెట్రోల్ పోసి చంపాలని అయితే వీళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. మనం చూసుకున్నట్లయితే నిన్న సాయంత్రం అయితే ఒక దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. జిల్లా మొత్తం నివ్వెరపోయినటువంటి ఒక సంఘటన అయితే చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రుల్ని కొడుకైతే అతి కిరాతకంగా చంపినటువంటి సంఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ప్రస్తుతం ఎవరైతే రాజశేఖర్ అనే వ్యక్తి తన తల్లిదండ్రులను చంపిన తర్వాత తన విజయనగరం వెళ్ళి పోలీసులు లొంగిపోవడం జరిగింది. ప్రస్తుతానికి విచారణ జరుగుతోంది. అయితే ప్రస్తుతం మనం ఎక్కడైతే సంఘటన జరిగిందో, ఈ యొక్క సంఘటన ఎక్కడైతే తల్లిదండ్రులు చంపిన సంఘటన జరిగిందో ప్రస్తుతం ఆ ప్లేస్లో ఉన్నాం. ఏదైతే మనకి ఇక్కడ పొలం కనిపిస్తుందో సుమారు 30 సెంట్ల ల్యాండ్ ఇదంతా కూడా. ఈ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూలోనే తన తల్లిదండ్రులు అయితే తన మద్యం మత్తులో చంపినట్లు మనకు తెలుస్తూ ఉంది. కేవలం 30 సెంట్ల పొలం ఇదంతా కూడా. అయితే మొత్తం ఇదంతా కూడా మనకి ఏంటంటే దగ్గరలోనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం. ఇది ఒక మంచి రేటు పలుకుతుంది. సెంటు సుమారు మనం చూసుకున్నట్లయితే 2,30,000 రూపాయలు ఒక సెంటు పలుకుతుంది. 30 సెంట్లు మనం చూసుకుంటే ₹1,00,000 అంటే సుమారు మనకి చూసుకున్నట్లయితే దగ్గర ₹1,00,000 వస్తుందనే ఒక ఆశతో ఇదైతే జరుగుతుంది. ఇప్పటి నుంచో అంటే సుమారు 6 నెలల నుంచి కూడా తల్లిదండ్రులకి కొడుకు మధ్య ఒక వైరం నడుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే రాజశేఖర్ తల్లిదండ్రులు చంపాడో తనకు ఒక చెల్లి కూడా ఉంది. తన భర్త కూడా ఇటీవల కాలంలో చనిపోవడం జరిగింది. దాంతో తల్లిదండ్రులు ఏం చేశారంటే కూతురికి కూడా కొంత ఆస్తిలో వాటా ఇవ్వాలి తన బ్రతుకు తెరువు కోసం అని చెప్పి సుమారు 20 సెంట్లు ల్యాండ్ రాశారు. 20 సెంట్లు ల్యాండ్ రాసిన తర్వాత మరొక 30 సెంట్లు రాద్దామని తల్లిదండ్రులు భావించడంతో మొత్తం తగాదంతా కూడా ఇక్కడే స్టార్ట్ అని తెలుస్తుంది. సుమారు 6 నెలల నుంచి కూడా ఈ తగాద నడుస్తుంది. సో మనం చూసుకున్నట్లయితే ఏదైతే ల్యాండ్ ఉందో ఈ ల్యాండ్కి సంబంధించి అంటే ఈ ల్యాండ్ తల్లిదండ్రులు మళ్ళీ చెల్లికి రాసేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాజశేఖర్కి సుమారు 20 లక్షల రూపాయలు అప్పు కూడా ఉన్నట్లు తెలుసు. ఆ అప్పు తీర్చడం కోసం ఈ ల్యాండ్ అమ్మితే అప్పులు తీరిపోతే ఇంకా సుఖంగా ఉండొచ్చని భావించిన నేపథ్యంలో ఏదైతే మనకి ఇక్కడ మట్టి కనిపిస్తూ ఉందో ఈ మట్టి
అంతా కూడా ఈ 30 సెంట్ల ల్యాండ్లో అంటే కొంత మట్టి అంతే తెప్పించాడు, మిగతా మట్టి కూడా తెప్పించడం సన్నాహాలు చేసుకున్నాడు. ఈ మట్టితో మొత్తం 30 సెంట్లు కూడా చదును చేసుకుంటే ఒక మంచి రేట్ వస్తుంది, మంచి రేట్ వచ్చిన తర్వాత అమ్ముకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాడు. అనుకున్న నేపథ్యంలో చదును చేయబోతుండగా తల్లిదండ్రులు వచ్చి దీన్ని అడ్డుకోవడం జరిగింది. సో తల్లిదండ్రులు అడ్డుకోవడానికి వచ్చినప్పుడు మొట్టమొదట తండ్రి అంటే ట్రాక్టర్ ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో ఈ పైనుంచి ట్రాక్టర్ వస్తున్నప్పుడైతే తన తండ్రి అడ్డుకోవడం జరిగింది. అడ్డుకొని ఏదైతే ట్రాక్టర్ స్టీరింగ్ ఉంటుందో ఆ స్టీరింగ్ ఫస్ట్ అడ్డుకోవడం జరిగింది. అడ్డుకొని నువ్వు భూమిలోకి రావడానికి వీలేదు, ఎట్టి బస్సులో భూమిలోకి నీకు సంబంధం లేదు, ఇది నా కూతురికి ఇచ్చేస్తున్నాను కాబట్టి నువ్వు ఎట్టి బస్సులో రావద్దంటే కొంత మధ్య మత్తులో ఉండడంతో ఒక్కసారిగా ట్రాక్టర్ ముందుకు వెళ్ళడం జరిగింది. ముందుకు వెళ్ళిన తర్వాత ఆ ట్రాక్టర్ టైర్ ఏదైతే అవుతుందో ఆ టైర్ కింద పడిపోయి ఇక్కడే ఏదైతే స్పాట్ ఉందో మనకు కనిపిస్తూ ఉందో ఈ స్పాట్లోనే తన తండ్రిని తొక్కి చంపడం జరిగింది. సో ట్రాక్టర్కి ఆ టైర్ కింద పడిపోవడంతో తన తండ్రి ఇక్కడికిక్కడే మరణించినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇది చూసి ఈ ఘటన చూసిన తర్వాత తల్లి నివ్వెరపోయి ఒక్కసారిగా తాను కూడా చంపుదరని బెదిరించడంతో వెంటనే పారిపోవడానికి కొంత యత్నించినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఆవిడ ఈ విధంగా ఏదైతే మనకు కనిపిస్తుందో పక్కనే ఉన్నటువంటి పొలంలో నుంచి ఆవిడ పారిపోయే ప్రయత్నం చేసింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు బకెట్ కూడా ఉంది. ఆవిడ బకెట్తో వాటర్ తీసుకొచ్చింది పొలంకి. ఇక్కడే ఏదైతే మనకి స్పాట్ కనిపిస్తుందో ఇలాగే ట్రాక్టర్తో వచ్చేసి ఇది మనకు కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ ఆవిడని ఇక్కడ చంపడం జరిగింది. సో మనకి ఇక్కడ కొంత రక్తం మరకలు కూడా మనకి కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు బ్లడ్ మార్కులు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా మొత్తం ఆవిడని ఇక్కడే ఇక్కడ చూసుకోవచ్చు, ఇదంతా కూడా బ్లడ్ మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆవిడని ఇక్కడే చంపడం జరిగింది. ఆవిడని వెనక నుంచి ఆవిడ పరిగెడుతుంది, ఎందుకంటే పక్కనే గట్టు ఉంది, ఇక్కడ రోడ్డు మనం చూసుకోవచ్చు, ఇటు నుంచి వాళ్ళకి ఇంటికి వెళ్ళే దారి అన్నమాట ఇది. సో ఆవిడని ఇక్కడ ఆయన ట్రాక్టర్ తొక్కి చంపడం జరిగింది. సో ఈ సంఘటనా స్థలంలోనే తల్లిని అయితే తొక్కి చంపడం జరిగింది. ఈ విధంగా ఇద్దరిని అటు తల్లిని అటు తండ్రిని కూడా ఒకేసారి చంపడం జరిగింది. ఒక్కసారిగా ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ప్రస్తుతం మనకి చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు చనిపోయినటువంటి వారిద్దరూ కూడా పోస్ట్ మార్టంకి విజయనగరం తీసుకెళ్లారు. అయితే రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్నాడో విచారణ జరుగుతుందని మనకి తెలుస్తోంది.